ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్లు అంచనాలను అందుకోవడంలో విఫలమవుతుండగా అన్క్యాప్డ్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా కొద్ది మంది సీనియర్ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్ తర్వాత ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను మరో ఐపీఎల్ లో చూడడం కష్టమే. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో 9,75,00,000కు కొనుగోలు చేసింది. చేపాక్ మైదానంలో ఈ సీనియర్ ఆటగాడు ప్రత్యర్థులను తన స్పిన్ లో ఉక్కిరిబిక్కిరి చేస్తాడని సిఎస్కే భావించింది. అయితే ఈ సీజన్ లో 7 మ్యాచ్లు ఆడిన అశ్విన్ కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతన్ని బెంచ్ గా పరిమితం చేశారు మిగతా మ్యాచ్ల్లో. ఈ సీజన్ లో అతడు మరో మ్యాచ్ ఆడే అవకాశం కష్టమే. అదే సమయంలో వచ్చే సీజన్ లో అతడు ఆడే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. అశ్విన్ తన ఐపీఎల్ కెరియర్ లో 219 మ్యాచ్లు ఆడాడు. అందులో 185 వికెట్లు తీయడంతో పాటు 812 పరుగులు చేశాడు. ఇక స్టార్ ఆల్రౌండర్ మోయిన్ అలీ కోల్కతా నైట్ రైడర్స్ 2 కోట్ల బేస్ ప్రైజ్ కి సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు కేకేఆర్ 9 మ్యాచ్లు ఆడగా 4 మ్యాచ్ల్లో మాత్రమే అతడికి తుది జట్టులో స్థానం లభించింది. దీంతో అతడు కేకేఆర్ ప్రణాళికల్లో లేనట్టుగా అర్థమవుతుంది. ఈ 38 ఏళ్ల ఈ ఆల్రౌండర్ ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్ లో తన చివరి సీజన్ ఆడుతున్నాడు. ఎందుకంటే 41 ఏళ్ల ఈ ఆటగాడు ఈ సీజన్ వేలం తర్వాత తాను మరో జట్టుకు వెళ్లనని ఇప్పటికే చెప్పేశాడు. ఈ సీజన్ ఆరంభంలో గాయపడడంతో అతడు వరుసగా 5 మ్యాచ్ల్లో దూరం అయ్యాడు. ఆడిన 4 మ్యాచ్లు అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డూప్లెసిస్ ఇప్పటి వరకు 149 మ్యాచ్లు ఆడాడు. అందులో 4,667 పరుగులు చేశాడు. అలాగే 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తానికి ఈ ముగ్గురిని వచ్చే సీజన్ లో చూడడం కష్టమే.